అనేది? నేను పాడు చేస్తున్నానా? చూసా చాలా మడే మాట్లాడుతున్నాడు అంటాడు. ఎందుకండో ఈడు చేసే తప్పుల్ని పక్కోడి మీదకేసి ఎన్నైనా అంటాడో. అమ్మా, మీకు చేతులెత్తి దండం పెడతాను. దయచేసి గొడవలొద్దు. పెళ్ళైన వాళ్ళని కొంచెం మనశ్శాంతిగాను ప్రశాంతంగాను బతకనిద్దాం. మా మనశ్శాంతిని సర్వనాశనం చేసిండారు కదా, ఇప్పుడెన్నైనా చెప్తారు. చూడండి, మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడుతా ఉంటాను, మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇదెక్కడ ఆగదు. వాళ్ళకి చేయాల్సిన ముచ్చట్లు చేద్దాం. అన్నీ మీ ఇష్టానికి చేసి ఇంకా నా కడుపు రగల్చకండి. నా బిడ్డను కాకుండా చేసేసిన్నారు. కనకం, ఏందిది? నీ కొడుకు కొత్త కాపురం మొదలు పెట్టేటప్పుడు నువ్విట్ట కళ్ళనీళ్లు పెట్టుకుంటే వాడెట్టా సంతోషంగా ఉంటాడు? ఆడి దీంతో సంతోషంగా ఉండలేడు. ఆడి జీవితం పాడైపోయింది. అందుకే ఏడిచస్తుండా. అది మీకు అర్థం కావట్లేదు. నేను గీతతో బానే ఉన్నానమ్మా. నువ్వెందుకు మా లేనిపోనివని అనుకుంటున్నావా? రేయ్, ఈ మాయలాడి నిన్ను బాగా మాయ చేసిండదురా. దయచేసి నా కూతురు గురించి మాట్లాడబాకండి. అమ్మా, దయచేసి ముందు మీరు మాట్లాడబాకండి. మీరు ప్రతిదానికి సమాధానం చెప్తూ ఉండడం నాకేం నచ్చలేదు. అత్తా, మీ మనసు నొప్పించుంటే మమ్మల్ని క్షమించండి. అంతే తప్ప మీరు నా గురించి మీ అబ్బాయిని అనొద్దు. మీకేమైనా కోపం ఉంటే నన్ను అనండి. ఏ నటిస్తుండావే గీతా, పెద్దవాళ్లు కోపంగా ఉన్నప్పుడు సమాధానాలిస్తూ కూర్చోకూడదు. అది పద్ధతి కాదమ్మా. సెల్వి, ముందు ఇంకొక మాట మాట్లాడకుండా చెయ్యదలుచుకున్నది సైలెంట్గా చెయ్యండి. గీదా, నువ్వు మీ ఆయన అటు కూర్చోండి. అమ్మ గీత, రా ఇటు కూర్చో. రా చెప్తా. రా అమ్మా. రే గోవింద, కూర్చో ఇక్కడ. కూర్చోరా. అమ్మా లక్కమ్మ, అమ్మా కొంచెం పాలు పోసుకోవడానికి చిన్న పాత్ర తీసుకురమ్మా. మేవు ఏం చూస్తున్నావు? పోయి తీసుకురాపో. మా పద్ధతి ప్రకారము పెళ్లి కొడుక్కి మొట్టమొదటిసారిగా పచ్చి ఆవు పాలల్లో అరటిపండు ముంచి తినిపిస్తాం. ఇదేంద్రా నాయనా, మనకి పాల వాసన అంటేనే వాంతి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలరా సామె? వాళ్ళు పాలు పళ్ళు తింటా ఉండరు, మనం ఎప్పుడు తింటామో? ఎప్పుడు పండు. నోరు మూసుకుని గమ్మునే ఉండు. తిను బాబు. ఏమిరా, నీ చిన్నప్పటినుంచి పాలు తాగు, ఆరోగ్యానికి మంచిదని కాచిన పాలు తీసుకొచ్చిస్తేనే గుక్క కూడా తాక్కుండా పాలు చూస్తేనే వాంతి చేసుకునేటోడివి. ఈ రోజు మీ అత్తగారు పెడితే మాత్రం కిక్కురు మనకుండా తింటా ఉండావా? ఆ పచ్చి పాలతో ఆ పండు ఎట్ట తింటాండావురా? దీంతోనే తెలిసిపోయిందిరా నువ్వు వాళ్ళకి ఎంత వశమైపోయి ఉండావునని. లేదమ్మా, ఇదేదో బానే ఉండదమ్మా. ఉంటాది బాగానే ఉంటాది. ఎందుకుండదు? పూరి, మీ సెల్లెలకి మరిదికి పెట్టమ్మా.
అప్పుడే పోడే 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 అసతి పోడే కన్నాలే. ఏడా నేను రాను. రా, రాను. ప్లీజ్ రా 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 మే, ప్లీజ్ మే, రా మే. రా, 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 రా. ఏయ్ ఇందా ఏంటిది? మనకు కూడా పెండ్లు అయిపోయినదే. పెద్దోళ్ళందరూ మీ పద్ధతి ప్రకారం పాలు పండ్లు తినిపించినారు. పెళ్ళి అవగానే ఇది చెయ్యాలంట కదా, మరి మనకేమో జరగలా. ఇప్పుడు ఎట్టా పెద్దోళ్ళు మనకు తినిపించలేదు కాబట్టి కనీసం మనకు మనమైనా తినిపించుకోవాలనే. ఏంది అట్ట సొత్తుండవు మీరు గుడ్లేసుకునే? కింద నాకు కూడా పండు తీసుకుని పాలలో అది తినిపించు. చిచి, సిగ్గులేదా నీకు? ఎందుకు సిగ్గు? పెండ్లైన తర్వాత ఈ తతంగం జరగాలని చెప్పినారు కదా, మనకేమో జరగలా. అసలు ఏ తతంగం జరగట్లే. ప్లీజ్ మే. నా జీవితంలో అన్ని దొంగచాటుగానేనా? పసుపు తాడేమో దొంగచాటుగా కట్టావు, ఈ తతంగం కూడా దొంగచాటుగా జరగాలా? అయితే మీ అమ్మ నేను పిలుస్తా నాగు. పిచ్చా నీకు? మరే ఇప్పుడు మన పెద్దోళ్ళు మనం అర్థం చేసుకుని ఆశీర్వదించి పండు తినిపిస్తారా? పచ్చడి పచ్చడి చేస్తారు. అందుకే చెప్తా ఉండా, ప్లీజ్ మే, మనం కూడా షేర్ చేసుకుందాం. ప్లీజ్ మే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆశగా ఉండదు. గోవిందు మీ సెల్లు పాలు పండట పంచుకుని తింటా ఉంటే నాకెంత బాధగా ఉండదో తెలిసినా? నీకెందుకు బాధ? వాళ్ళు సంతోషంగా ఉంటే? వాళ్ళ సంతోషంగా ఉన్నందుకు కాదు, మనకు కూడా ఈ అచ్చట్లో ముచ్చట్లో జరగట్లేదు కదా, ఇట్లా జరగకుండా పోయానే నా బాధ అంతే. నువ్వు మెంటల్ అయిపోయావు. ఇగో నువ్వు ఇట్లా చేస్తా ఉంటే మెంటల్ కాకుండా ఇంకేమయ్యేదే? మెంటల్ ఏమవ్వలా? తినిపించు, తినిపించమే. ఇదేందా మిట్టా కొట్టేసినావు? మరి నువ్వు కొరికితే? అదేదో ఊరికే తెలియకుండా కొరికేసిన. ఇప్పుడు నేను తినిపిస్తా, పాలలో అద్దె పెడతా. కొరికేసినవేందే? మరి నువ్వు కొరికావు. నా మీద పగ సాధిస్తా ఉండవా? సర్లే ఇప్పుడు తినిపించు. మరి కొరకూడదు చెప్తున్నా. నువ్వు కూడా కొరకూడదు. తినిపించు తినిపించు. పచ్చి పాలలో పండు బానే ఉండదే. అవును, ఈ పాలు పండు తినిపించే దాంట్లో లాజిక్ ఏందే? అసలు నాకేం అర్థం కాలేదే. అడిగితే సిగ్గుపడతాయిందబ్బా నువ్వు. చెప్పు, అదంతా నేను చెప్పను. అర్రే, నువ్వు సిగ్గుపడి చెప్పకపోతే నాకెట్ట తెలిసేది? చెప్పు. అది అదే ఓ అబ్బా, నేను చెప్పలేను. అది కాదబ్బా, చెప్పు 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 ప్లీజ్ 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 చెప్పు చెప్పు చెప్పు. అది భార్యాభర్తలు పాలు పండులాగా కలిసిపోతే పండంటి బిడ్డ పుట్టి పాలు తాగే పసివాడు పుడతాడు అని. అవునా? అయితే మనకు పాలు గారి పసివాడు పుడతాడు ఇప్పుడు. చెప్పు, ఎలా పుడతాడు? పాలు పండు తిన్నాం కదా, పళ్ళు రాలుతాయి. ఏందబ్బా నువ్వు? నువ్వే చెప్తావు, మళ్ళీ నేను అదంటే కాదంటావు. సర్లే ఏందా. పాలు పండు అయిపోయినది. నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఏమబ్బా? ఇప్పుడు నువ్వు ఒట్టి పురుగు కాదు, పూరి బాలాజీవే. కనీసం ఈ బాలాజీకి బొగ్గ మీద అబ్బా ఏంది నీ దుర్మార్గం పాడుగానా? బొగ్గ మీద అంటే కొడతావేందే? చిన్న ముద్ద. ఇట్లా పిచ్చి పిచ్చి విషయాలు వేసావంటే చంపేస్తాను. పూరి 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 పూరి. ఏందో పెళ్లిగా వరుస ముద్దు ముచ్చలతో సంతోషంగా ఉండారు. పెండ్లై కూడా ఎట్లా ఉండాల్సి వస్తుంది.
ఏందయ్యా వెంకటేశ్వర స్వామి కొంచెం కనికరించకూడదా నీ పేరు బుజ్జిగా అస్సలు నేను బోర్డర్ దాటను నేను ఆ పక్క పూరి ఈ పక్క అంతే అంతే కదా? ఇదేనా ఆ పక్క ఈ పక్క ఆ, చెప్తా ఉండాను పూరి పో పో ఆ పక్కకు పో పో హలో ఆ, ఇదే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఆ, అట్నే వదినా నువ్వు పో హ్మ్. హే గమ్మనే ఉండు. ఎట్టుండేదే మల్లెపూలు అసలు గుమ్మగా ఉండదే నువ్వెట్ట పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నేను పోతా. పూరి 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 ప్లీజ్ 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 ఊరికే ఏదో సరదాకి అట్ట జోకేసిన అట్ట సరదా కూడా మాట్లాడకపోతే ఎట్టమ్మా నీ సరదాలు నాకు బాగా తెలుసు. నీకు తోకొక్కటే తక్కువ. అంటే కోత అంట ఉండవా నన్ను మరి వేసేవన్నీ కోతి వేషాలే కదా. మామూలుగానే నీ మొహం ఆ గడ్డంలో ఇంతే కనబడుతుంది. మళ్ళీ దాంట్లో అలకొక్కటి. మొహం చూడు ఎట్లా ఉందో. ఈ మొహం చూసే కదా పడిపోయినావు. ఎవరు పళ్ళ దొంగోడు మాయ చేసి మోసం చేసిండు. నేనేం మోసం చేశానా? ఇప్పుడు దాకా నీ ఏలు కూడా తాకలేదా? అలా మోసం చేసుంటే ఈ పాటికి నేను నిన్ను చంపేసి ఉండేదాన్ని. ఇప్పుడు కూడా చంపుతానే ఉండవు. నిదురుగా తాయలు కట్టిన పిల్లని పెట్టుకునే ఏలు కూడా ముట్టుకోనీయకుండా చంపుతా ఉండవు. సంపు సంపు ఎంత చంపుతావు సంపు. నీకోసం నేను చచ్చిపోయేదానికి కూడా రెడీగా ఉండా. మాటలొద్దు, రెడీ చెయ్యి. అట్నే చేస్తాంలే. వాయిముడి చిమ్మాయిరు. వాయుముడు సుమ్మాయిరా అంటే నోరు మూసుకుని గమ్మునే ఉండమని. నేను మాట్లాడలేదే. పిచ్చి పిచ్చి చేష్టలు చేయకూడదు అని. అచ్చం నా హార్ట్ కూడా ఎట్లా ఉంటది కదా. నీ హార్ట్ ఉంటుందిలే కోతిలాగా. పూరి పూరి ఎన్ని ఇబ్బందులైనా సచ్చి సడైనా మనల్ని భార్య భర్తలను ఒప్పుకోక తప్పదు. ఆ తర్వాత మనకు కూడా ఇట్ట మొదట ఏర్పాటు చేస్తారు కదా. అబ్బా ఓ రే 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 కంట్రోల్ రా. పూరికి కోపం వస్తుండదే, బుద్ధిగా ఉండాలి సరేనా? గుడ్ బాయ్. பூரி எங்க இருக்க? இதோ அம்மா வந்துட்டா. పూరి 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 ఏందో చేతికి అందిందే నోటికి అందట్లా పాడు జీవితం.
తాళి కట్టాక కూడా సన్యాసి బతుకు బతకాల్సి వస్తుంది. అమ్మా లక్క, మీ అత్తగారు ఎక్కడున్నారు? ఇంతకు ముందు వరకు ఇక్కడే ఉండాలమ్మా. గదిలోకి పోయినట్టున్నారు. నువ్వు వెళ్ళి పిలు. నేను వెళ్ళి పిలిస్తే గొడవ అవుతుంది. కోడల్ని ఆశీర్వదించాలి కదా. అమ్మా, నేను పోయి పిలవాలంటే నాకు భయంగానే ఉండాది. అత్తగారిని పిలవడం ఎందుకు? నేనే వెళ్తాను. ఉమ్. నా కడుపును పుట్టినోణ్ణి నా కోకుండా చేసి ఇప్పుడు నీ కడుపు పండాలనని నా కాళ్ళ మీద పడతా ఉండావా? నా కుటుంబాన్ని, నా ఇంటిని, నా మనుషుల్ని నా కాకుండా చేసి అందర్నీ నీ వైపు తిప్పుకున్నాడు. నా జీవితంలో నాకు శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వు, నీ కుటుంబం. నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి కోడలివి కాలేవు, కావు. అత్త, నేనిప్పుడు మీతో వాదించదలుచుకోలేదు. ఎందుకంటే మీకు నా మీద ఉన్న అభిప్రాయం ఇప్పుడప్పుడే మారదని నాకు బాగా తెలుసు. కానీ తప్పకుండా మారుతుంది. మారాలి, మారేటట్టు చేస్తాను. మీరు మారేంత వరకు నేను ఎదురు చూస్తూ ఉండిపోను. మీరు మారటానికి ఏమేం చెయ్యాలో అన్నీ చేస్తాను. ఇప్పుడు కూడా మీరు ఆశీర్వదించి పంపిస్తారని నేను రాలేదు. నాకు తెలుసు మీరేం మాట్లాడతారో. కానీ ఇదంతా చూసి మామ నొచ్చుకోకూడదు కదా. అందుకని మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. మీ పద్ధతిలో మీరు ఆశీర్వదించారు. థ్యాంక్స్ అత్తా. చూసావా దాని పొగరు? పోనీ, ఇల్లు పండగ కాదు, పెళ్ళవగానే శోభనము కాదు. వాళ్ళు శోభనం ఏర్పాట్లు చేస్తే అది చెడగొట్టడానికి మన ఏర్పాట్లు మనకున్నాయి కదా. ఏమన్నదమ్మా మీ అత్త? ఏం లేదమ్మా, ఏం మాట్లాడలేదు. ఏదో ఒకటి అనుండాలే. ఏం లేదమ్మా. అమ్మా, ఇప్పుడు ఈ డిస్కషన్ అంత అవసరమా? రా గీత. చెల్లి, లోపలికి వెళ్ళి. ఆటో మాట్లాడారా? ఇందాక మనల్ని డ్రాప్ చేసిన ఆటో వాడికి చెప్పేశాను. ఫోన్ చేశాను, వచ్చేస్తున్నాడు. సామి, చల్వి బయలుదేరదామా? సరే సామి. అమ్మా, ఓసారి మీ మామ వాళ్ళని పిలు, చెప్పేసి వెళ్తాం. మామా, మామా, సెల్వమ్మాళ్ళు బయలుదేరుతా ఉండారు. ఇక మేము బయలుదేరుతామండి. చాలా సంతోషం. ఇక్కడ జరుగుతున్న విషయాల్ని, ఇక్కడ మనుషుల్ని మనసులో పెట్టుకుని మీరేం కంగారు పడద్దు. గీత ఈ ఇంటి కోడలు కాదు, నా కూతురు.
మీరు మీ బిడ్డను ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు రావచ్చు, చూడొచ్చు. మీరు కనకం గురించి ఏదో పెద్దగా తీసుకోకండి. ఇదొక్కటే నా రిక్వెస్ట్. సంతోషం అండి. కనీసం మీరైనా ఈ మాట చెప్పారు. వెళ్ళొస్తామండి. హలో. ఇది తొలి రాత్రి, కదలని రాత్రి, నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి. ఇలా పాడుకున్నారా? లేకపోతే ఈ రేయి తీయనిది, ఈ చెరుగాలి మనసైనది, ఇలా పాడుకున్నారా? నాకు దక్కాల్సినవన్నీ నువ్వు జాక్పాట్ కొట్టేశావు. నిన్న తొలిరేయి అంట కదా, ఎలా గడిచింది తొలిరేయి? బాగా హ్యాపీగా ఉండారా? రాత్రంతా నిద్ర పట్టుండదే? పట్టుండదు. ఎందుకు పడుతుంది? ఇప్పుడు కొత్తగా పెళ్లిన జంటకి తొలిరేయి గదిలో ఉంటే వాళ్ళకి సుఖ సంతోషాలతో నిద్ర పట్టకూడదు. కాని నీకు మాత్రం అట్ట జరుగుండదే. నీకేంటి, నీతో పాటు ఇల్లంతా జాగారవై ఉంటుందిగా నిన్న. ఏంటి షాక్ అవుతుండావా? ఇంతలోనే నాకే విషయం ఎలా తెలిసిందా అని ఆలోచిస్తుండావా? హోసే పిచ్చిదానా, అసలు ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరగడానికి కారణమే నేను. ఏం మాట్లాడుతున్నావు? ఏం బేబీ, షాక్ లో అర్థం కాలేదా? అక్కడ మీ అత్తగారు మొత్తం అక్రమార్జన చేశారని నేనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేశా. ఎందుకు చేసావు ఈ పని? రెండు కారణాలున్నాయి. ఒకటి, నాకు దక్కాల్సిన వాణ్ణి నువ్వు గొద్దలోగా తన్నుకుపోయా. ఆ కోపం నాకుండదా? అయినా సరే నిన్ను ఎలాగోలా బయటికి గెంటించేసి మీ అత్తయ్య గారికి నువ్వు ఎలాగో నచ్చవు గనక ఆవిడ్ని మంచి చేసుకొని నిన్ను బయటికి గెంటేద్దామని వచ్చాను. ఆవిడ నన్ను చీకొట్టింది. మరి నాకు ఆ కోపం పగగా మారదా? ఒక్క దెబ్బకి 2 పిట్టల్ని కొట్టాలనుకున్నాను. దాంతో నీ తొలిరేయి ముహూర్తం ఎలా ఆపాలా, మీ ఇద్దరిని కలవనీయకుండా ఎలా ఆపాలా అని ఆలోచిస్తా ఉంటే ఈ ఐడియా తట్టింది. ఈ ఐడియా అమలు పరిచానే అనుకో, నీ తొలి రేయి ఆగిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మీ అత్తగారు సంపాదించిన అక్రమార్జనకి నేను గండి కొట్టినట్టు అయిపోతుంది. గౌతమి, చాలా పెద్ద తప్పు చేశావు. అరే, నేను పగ సాధించడం తప్పు అని నువ్వు అస్సలు అనకూడదు. నాకు ఆ మాత్రం పగ ఉండటం మినిమం న్యాయం. అది పక్కన పెట్టేస్తే నేను పగతో చేసినా కూడా తప్పు చేయలేదమ్మా. మీ అత్తగారు చేసిన వ్యాపారం ఏది చట్టబద్ధంగా చేయలేదు. మొత్తం అక్రమార్జన చేశారు. దీన్నిప్పుడు మీరు సరి చేయనూ లేరు. పోయిన ఆస్తిపాస్తుల్ని, డబ్బు నగల్ని తిరిగి సంపాదించుకోనూ లేరు. ఇప్పుడు మీరు ఈ లెక్కలన్నీ చూపించుకుంటేనే తప్ప తిరిగి వాటిని ఇవ్వము అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పుంటారు కదా. మీరు వాటికి లెక్కలు చూపించడం అంటే అది మీకు సాధ్యమయ్యే విషయమే కాదు. అసలు ఈ ప్రొసెసర్ ఉందని మీ అత్తగారికి వాళ్ళకసలు తెలీదు. లెక్కలు చూపించకపోతే ఆ తర్వాత మీరిప్పుడుంటున్న ఇల్లుంది చూశారు, అది కూడా జప్తు చేస్తారు. ఆ తర్వాత అందరూ కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడాలి. గౌతమి, చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు. ఏయ్, అసలు ఇప్పుడు నేను చేసిన దానికి ఇప్పటికీ కూడా తృప్తి లేదు. ఇంకా ఏదో పెద్దగా చేసుండాలి. కానీ ప్రస్తుతానికి ఇంతకంటే బెటర్ ఐడియా రాలేదు మనకి. అందుకని దయతరిచి ఈ మాత్రానికి వదిలేశానని సంతోషించొద్దు. ఇంకొక సంగతి చెప్పనా? ఇప్పుడు నువ్వు మీ అత్తగారికి ఇష్టం లేని కోడలుగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టావు. ఆల్రెడీ సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ ప్రభుత్వం పట్టుకెళ్లిపోయిందని మీ అత్త పిచ్చ ఫ్రస్ట్రేషన్ లో ఉంటది. ఈ టైంలో ఏం జరుగుద్దో తెలుసా? దీనంతటి
అన్నిటికీ కారణం నువ్వే అని చెప్పి నిన్ను మెడబట్టి బయట గెంటేస్తుంది. నెక్స్ట్ అదే. దీంతో నీ బ్రతికేంటో ఆ ఇంటి గతేంటో నేను కళ్ళారా చూస్తాను. రెడీగా ఉండు. మీ అత్తగారు ఇప్పటికే అగ్నిపర్వతంలా పొంగిపోతుంటది. నువ్వు రెడీగా ఉండు. ఆవేశం వచ్చిన కనకరత్నాన్ని తట్టుకోవడం ఎవ్వరి తరం కాదని నాకు బాగా తెలుసు. గుడ్ లక్ బేబీ.